హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈ రోజు మనం శాంతి విద్య గురించి చదువుకుందాం. దీని మీద ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయండి 2022 క్వశ్చన్ పేపర్లో. సో ఇప్పుడు మనం శాంతి విద్య గురించి చూద్దాం. యుద్ధం కోరిక ఎక్కడైనా గొడవలు అనేవి స్టార్ట్ అయ్యేది ఎక్కడంట? గొడవైనా ఏదైనా మస్తిష్కంలోనే, మన మెదడులోనే పుడుతుంది. అదే విధంగా సేమ్ శాంతి కూడా ఎక్కడ పుడుతుందని చెప్తున్నారు? మస్తిష్కంలోనే పుట్టాలి. అంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ శాంతి అనేది ఏంటంటే, ఇప్పుడు రెండు ప్రదేశాల మధ్య, ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా, రెండు ప్రదేశాలలో యుద్ధాలు జరిగినా ఎంతో మంది మరణిస్తారు కదా. అంటే ప్రపంచంలో రెండు యుద్ధాల కారణంగా అనేక ఆర్థిక రాజకీయ పరమైన సమస్యలు మన ప్రపంచం అంతా చూసింది. ఏ రకంగా చూసినా యుద్ధం అనేది ఎలా ఉంటదంట? మానవ జాతికి నష్టం కలిగించేదే యుద్ధం అనేది. యుద్ధం దాకెందుకు, పక్కనే రెండు కుటుంబాల్లో కొట్టుకుంటేనే ఇంట్లో సామాన్లన్నీ పగులుతాయి, అది కూడా నష్టమే. అది ఆర్థికంగా కూడా నష్టమే. ఏ రకంగా చూసినా గొడవల ద్వారా ఏం జరుగుతుంది? మానవుని జీవితానికి ఆర్థికంగా ముఖ్యంగా నష్టపోతాం, మానసికంగా నష్టపోతాం. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రెండు దేశాల మధ్య కానీ, రెండు స్టేట్ల మధ్య కానీ గొడవలు జరిగిన ఇక్కడ రాజకీయ పరమైన సమస్యలను చవి చూస్తుంది అనమాట. ఏ రకంగా చూసినా కూడా యుద్ధం అనేది మానవ జాతికి ప్రతి దానికి నష్టమే కలిగించేది. కాబట్టి మరో యుద్ధం బారి పడకుండా ప్రపంచాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రపంచాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుంది? మన 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 ప్రజలపైనే ఉంది. యుద్ధం చేయాలనే కోరిక ఎక్కడి నుంచి మొదలవుతుందంట? మన మెదడులో నుంచే పుడుతుంది. శాంతి కూడా ఎక్కడి నుంచి పుడుతుందంట? మన మెదడులో నుంచే పుట్టాలి. పౌరుల హింస ప్రవృత్తి పారదోలడం కోసం శాంతిని జయింప చేయాలి. మనకి శాంతి కావాలి, ఎల్లప్పుడూ శాంతి. మానవ జాతి మనుగడకు తోడ్పడాలి. ప్రజాస్వామ్యం పెంపొందింప చేస్తూ పిల్లలకు శాంతి పాఠాలు నేర్పటం ద్వారా ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. పిల్లలకి ఎలాంటివి అనమాట? శాంతి పాఠాలు నేర్పాలి. ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఫర్ వరల్డ్ పీస్ మరియు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్, ఈ ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో విద్యా సంస్కృతి ద్వారా ప్రపంచ శాంతి అనే సమావేశాన్ని 2000 సంవత్సరంలో మన దేశంలో మధ్యప్రదేశ్లో భూపాల్లో ఏర్పాటు చేశారు. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, నాటి నుండి శాంతి విద్య, పీస్ ఎడ్యుకేషన్ భావన అత్యంత ప్రచారంలోకి వచ్చింది. ఎప్పుడు బాగా ప్రచారంలోకి ఎప్పుడు వచ్చిందంటే, అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ ఫర్ వరల్డ్ పీస్ మరియు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ సంయుక్తం, వీళ్ళ ఆధ్వర్యంలో విద్యా సంస్కృతి ద్వారా ప్రపంచ శాంతి అనే సమావేశాన్ని 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్లో భూపాల్లో జరిగిన మీటింగ్ ద్వారా ఇది శాంతి విద్య గురించి ఫేమస్ అయిందనమాట. శాంతి విద్య భావన అనేది ఆ టైంలో 2000 సంవత్సరంలో ఫేమస్ అయిందనమాట, బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకోసమే 2000 సంవత్సరాన్ని శాంతి విద్యా సంవత్సరంగా ప్రకటించారు. విలువల సంక్షోభం వలన తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలో శాంతి విద్యను ప్రవేశపెట్టవలసిన అవసరం కూడా ఉంది. అలాగే భూపాల్ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అనేకులు వ్యక్తం చేసిన అభిప్రాయం ఏమిటంటే, పాఠశాల విద్యార్థుల్లోనే ముఖ్యంగా యువతలో క్లిష్టమైన ప్రమాదకరమైన భావాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అవును, చిన్న గొడవ జరిగితే ముందు ఎక్కడ కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి అయితే మొదలవుతుంది. కాబట్టి నిజంగా శాంతి అనేది ఇక్కడ విద్యార్థుల నుంచే మొదలవ్వాలి. బార్బర్ ఎప్స్ భోపాల్ సమావేశంలో పాల్గొన్న ఒక మహిళా ప్రతినిధి, సమాజంలో ఒకరిని ఒకరు ద్వేషించుకునే వాతావరణం కనిపిస్తుంది, తద్వారా పిల్లల్లో వ్యతిరేక స్వభావం పేరుకుపోయిందని బార్బర్ ఎప్స్ అనే ఆమె చెప్పింది. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు కాబట్టి మన పిల్లల్లో వ్యతిరేక స్వభావం పెరిగిందని ఆమె చెప్పింది. శాంతి అంటే ప్రజల మధ్య సహోదర భావం కలిగి పరస్పర సదావగాహనతో అభివృద్ధి చెంది ప్రజల మధ్య గల ఉద్దేశాలను, విలువలను స్థిరంగా అనుభూతి చెందించుటను శాంతి అనవచ్చు. అంటే ఇద్దరి మధ్య ఉద్దేశాలు కానీ,
విలువలు స్థిరంగా అనుభూతి చెందించుటను శాంతి అనవచ్చు. ఆ అనుభూతి ద్వారా ప్రజల స్వభావంలో ఇతరుల పట్ల విద్వేషం విడిచి వారిలో గల మంచి విషయాలు ప్రశంసించబడతాయి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నారనుకో, ఒకరికి ద్వేషం, నన్ను ఎందుకు అలా అన్నాడు, నన్ను ఎందుకు వెళ్ళిన, అక్కడి నుంచి హృదయంలో ద్వేషం మొదలవుతుంది. ఇంకొకళ్ళు ఏంటంటే సరే ఆ విషయాన్ని అక్కడే మర్చిపోయి వాళ్ళు క్షమిస్తారు. కొంతమంది అయితే ఆ విషయాన్ని క్షమించరు, దాన్నే పదే 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 రిపిటేషన్ చేస్తారు. ఒకళ్ళలో ద్వేషం కలిగించిద్ది, ఇంకొకళ్ళలో శాంతి కలిగించిద్ది. కారణం మస్తిష్కం, మనసు అంటారు. సో ఇక్కడ ఈడొచ్చి మళ్ళీ వీళ్ళతో గొడవ పెట్టుకోవడం వల్ల ఇక్కడ అశాంతి మొదలవుతుంది అనమాట. ఇక అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట గొడవలు. అలా ఎన్నో ఏళ్ల నుంచి పగలు ప్రతీకారాలు ఉన్నాయి. మిట్స్ కమేటో ప్రకారం ఇది ఇతను ఈ నిర్వచనం అయిందనమాట. నెక్స్ట్ లెనార్డ్ రేయాన్స్ మరియు రోబర్ట్ ఎస్ పెస్లా. ఆయన ఏమిచ్చాడంటే హింస సమస్యను పరిష్కరించే రెండు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే ఏ విద్యనైనా శాంతి విద్య అని అనవచ్చు. కొంతమంది పరిష్కరించడానికి వస్తారు, పొల్లెక్కించిపోతా ఉంటారు, ఇంకొంచెం రెచ్చగొట్టిపోతా ఉంటారు. అవి దేశాల మధ్య అయినా సరే, మనుషుల మధ్య అయినా కూడా. సో ఏదైనా సరే చిన్న విషయాన్ని కూడా పరిష్కరించే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఏ విద్యనైనా మనం శాంతి విద్యగా చెప్పొచ్చు. వ్యక్తుల్లో శాంతికి సంబంధించిన జ్ఞానాన్ని, అంతర్దృష్టిని, నైపుణ్యాలను అభివృద్ధి చేయటం, అలాగే దానికి సంబంధించిన అభిప్రాయాలను, వైఖరులను పెంపొందించి తద్వారా మానవత్వం మూర్తిభవించిన శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడం లక్ష్యాలుగా చేసుకొని పనిచేసేదే శాంతి విద్య అని అనవచ్చని లెనార్డ్ రయోన్స్ మరియు రోబర్ట్ గ్యాస్ పేసిలా గారు అభిప్రాయపడ్డారు. వాళ్ళిద్దరు శాంతి అనేది 3 రకాలుగా ఉంటుంది. శాంతి గురించిన విద్య, శాంతి కొరకు విద్య, ఆశాజనకమైన విద్య. శాంతి గురించిన విద్య అంటే ఏదైనా ఒక అంశం యుద్ధ పరిస్థితులను, యుద్ధ వాతావరణం భిన్నంగా ఉపయోగించుకోవటానికి. శాంతి కొరకు విద్య అనేది కూడా సేమ్. శాంతి గురించి అంటే శాంతి కొరకు అనేది శాంతి గురించి ఆశాజనకమైన ఆలోచనలు కలిగి ఉంటది. అంటే ఏదైనా సరే శాంతి ద్వారా అహింసకు నాందిగా కూడా ఉంటుంది. ఒకవేళ యుద్ధం అనేది కొందరి ఆలోచన లేక మానసిక వైఖరి అయినట్లయితే శాంతి కూడా మనసులను ఎందుకు నిర్మించకూడదు? మానసిక ప్రక్రియ ద్వారానే శాంతి కూడా నిర్మించబడుతుంది. కనుక మానసిక ప్రక్రియ అనేది ఆశాజనకమైన శాంతి, అహింసాయుతమైన సాంఘిక ప్రక్రియగా భావించబడుతుంది. ఏదైనా మన మనసులోనే పుట్టిద్ది. అలాగే శాంతి వ్యవస్థాపనకు తోడ్పడే 3 కారకాలు, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటిది? అంతర్గత శాంతి అంటే ఏంటిది? ఒక వ్యక్తిలో ఉండే శాంతిని అంతర్గత శాంతి అంటారు. మన మైండ్ ఎప్పుడైతే భావవాదులు అన్నట్టు, సోక్రటీస్ అన్నట్టు, వీళ్ళందరూ అన్నట్టు లోపల నుంచి మన ఇన్నర్ పీస్ అనేది మొదలవ్వాలి. ఎప్పుడైతే మన ఇన్నర్ పీస్ అనేది ప్రశాంతంగా ఉంటుందో బాహ్య ప్రపంచం అనేది చాలా ప్రశాంతంగా కనపడింది. నా ఆలోచనలు వ్యతిరేకంగా లేకుండా మంచిగా ఉంటే నాకు కనపడే వాళ్ళందరూ ప్రశాంతంగా కనపడతారు. నేను ఎప్పుడు భయపడుతున్నానుకో నా వాతావరణం కూడా భయానికి కనపడుతుంది. మన అంతర్గతంగా శాంతిగా చెప్పవచ్చు. ఆత్మ సంతృప్తిని కూడా అనవచ్చు. మంచి ఆరోగ్యం, అంతర్గత శేషాలు లేకపోవటం, సంతోషం, స్వతంత్రంగా ఆలోచించటం, ఆధ్యాత్మిక శాంతి, కరుణ, దయ, సంతృప్తి, కళల పట్ల ఆరాధాన్ని, ఇవన్నీ అంతర్గత శాంతిని అంటారు. అంతర్గత శాంతి అంటే మానసిక ప్లస్ ఆధ్యాత్మిక, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం? అంతర్గత శాంతి అంటాం. అంటే చూడండి, మానసిక లక్షణాలైన ఏంటివి? శాంతి, కరుణ, దయ, సంతృప్తి, అలాగే ఆత్మ సంతృప్తికి సంబంధించినవి. అలాగే స్వాతంత్రంగా ఆలోచించటం. ఆధ్యాత్మికంగా అంటే ప్రేమతో ఉండటం, ఇవి కూడా ఆధ్యాత్మిక లక్షణాల కిందగానే వస్తాయి అన్నమాట. సో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం? అంతర్గత శాంతిగా మనం పరిగణిస్తాం. సమాజంలో శాంతి ఇది ఎలా ఉంటుంది? మానవుడు ఎక్కడున్నాడో సంఘజీవి. మానవుడు సంఘజీవి అని ఎవరు చెప్పారంటే అరిస్టాటిల్ చెప్పారు. సమాజానికి దూరంగా
ఒంటరిగా నివసించలేడు. ఎందుకంటే మన సమాజంలోనే సమూహంతో కలిసి జీవిస్తాం కాబట్టి. అందరితో కలిసి ఉండాలంటే సంఘం ఒక వ్యక్తి నుండి కోరుకునే లక్షణాలు కలిగి ఉంటూ కలిసి జీవించాలి. అంటే అందరికి ఏముండాలి, నైతిక విలువలు ఉండాలి, మంచిగా ఉండాలి, దయ ఉండాలి. అలాగే ఒకరి భావాలను ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకున్నప్పుడే మనం సంఘంలో జీవించుతూ ఉంటాం. నా ఇష్టానుసారంగా ఉంటాం అంటే కుదరదు. సంఘంలో జీవించాలంటే కొన్ని కట్టుబాట్లు ఉండాలి, కొన్ని 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 ఆచారాలు సంస్కృతిని కూడా మనం పాటించాలి అనే భావనను విశ్వసించాలి. అందుకు తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలి. అంటే సమాజ శాంతి అంటే ఏంటిదంటే సంఘంలో ఉండే వాళ్ళు మంచి లక్షణాలు అంటే ఒక నైతిక విలువలను సామాజిక అంటే అందరితో కలిసి ఒక సమూహంతో జీవించుకుంటాం కాబట్టి సామాజిక స్పృహతోనూ ప్లస్ నైతిక విలువలతోనూ మంచి లక్షణాలు కలిసి ఉండాలి. అప్పుడే మనకి సమాజంలో శాంతి వస్తుంది. మరి భౌతిక పరిసరాల్లో శాంతి ఎలా ఉండాలి? మానవులు తాము నివసిస్తున్న భూమి మీద కూడా శాంతి స్థాపనకు కృషి చేయాలి. సహజ సంపదలను కొల్లగొట్టడం, వనరులను దుర్వినియోగం చేయటం వల్ల ప్రకృతిలో సమతుల్యం దెబ్బతింటుంది. అవును, ఇప్పుడు వర్షాలు చూడండి ఎలా వస్తున్నాయో. చెట్లు విపరీతంగా కొట్టడం, భూమిని ఇష్టానుసారంగా బాగా వాటర్ని తీయటం వల్ల, వ్యర్థం చేయటం వల్ల భూగర్భ జలాల్లో కూడా వాటర్ లేకపోవటం వలన ఏమవుతుంది, ప్రకృతిలో సమతుల్యం అనేది దెబ్బతినిపోయింది ఆల్రెడీ. ఇది మరెన్నో అనర్థాలకు తీసే శాంతిని భంగకరుస్తుంది. ఎప్పుడైతే అన్ని మంచిగా ఉన్నాయనుకో, సకాలంలో అన్ని కాలంలో సమయానికి వర్షం, సమయానికి ఎండ, సమయానికి అన్ని ఈక్వల్ గా ఉన్నాయనుకో మనం శాంతిగా ఉంటాం. ఎండ ఎక్కువైనా మనం సహించలేము, వర్షం ఎక్కువైనా మనం సహించలేము. ఏది లేకపోయినా మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉండం. అలాగే ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఎప్పుడైతే మనం ప్రకృతిని ప్రేమించి చెట్లు అన్ని కలిగించి ఈ వాతావరణాన్ని, ఈ భూమిని మనం సమతుల్యంగా చేసినప్పుడే మనకి శాంతి వస్తుంది. అలా కాకుండా ఏమవుతుంది, ప్రకృతిలో తత్సంబంధాన్ని కలిగి ఉండటమే పరిసరాల్లో శాంతి. అంటే మనకి ఇప్పుడు భౌతిక పరిసరాల్లో అంటే శాంతి అంటే ఏం కావాలి, మనము ఇక్కడున్న ప్రకృతిని ఏం చేయాలి, సమతుల్యం చేయాలి. అలాగే ప్రకృతిని ధ్వంసం చేయకుండా మనం చాలా జాగ్రత్తగా మన సంపదలను మన వనరులను ఇవేమి ధ్వంసం చేయకుండా ఉన్నప్పుడే మనకి భౌతిక పరిసరాల్లో శాంతి వస్తుంది అన్నమాట. శాంతి విద్య అంటే ఏంటిది? పిల్లల్లో శాంతి అవగాహన కల్పించటం. శాంతి అనేది ఒక ఉన్నతమైన మానసిక స్థితి. ఈ స్థితి కలిగించటానికి విద్య చాలా దోహదపడుతుంది. అవును, ఉన్నతమైన మానసిక స్థితినే శాంతి అంటారు. ఆర్డి లేయింగ్ 1978లో ఈయన శాంతి కోసం విద్యను ఒక రకంగా వివరించారు. హింస, ఘర్షణల యొక్క సమస్యలను వ్యక్తి స్థాయి, ప్రాంతీయ స్థాయి, జాతీయ స్థాయి మొదలుకొని, అంటే ఈ హింసైన ఘర్షణలైనా ఎక్కడి నుంచి మొదలవుతాయి సమస్యలని? వ్యక్తి స్థాయి, ప్రాంతీయ స్థాయి, జాతీయ స్థాయి మొదలుకొని అంతర్జాతీయ స్థాయి వరకు ఎదుర్కొని పరిష్కరించే ప్రయత్నమే శాంతి విద్య. అంటే జాతీయ స్థాయిలో అంటే మనం ఉన్న ప్లేస్, అది ఇంట్లో అవచ్చు, మనం నివసించే ప్రాంతీయం కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, మన జాతీయలో, మన దేశంలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయలో ఏదైనా ఎదుర్కొని పరిష్కరించే ప్రయత్నమే శాంతి విద్య. శాంతి అంటే పరిష్కారం, ఒక రకంగా పరిష్కరించటమేగా. శాంతి విద్యను మానవాళి యొక్క మనుగడకి కావలసిన ధర్మ మార్గాలను అన్వేషించటంగా ఆయన భావించారు. ఫ్రాన్స్ స్మిత్, ఆలీస్ ఫ్రెడ్మస్ వీళ్ళేం చెప్పారంటే శాంతి విద్య అనేది ఒక పరిపూర్ణమైన భావన. ఈ భావన ఎలా ఉంటుందంట, అత్యుత్తమైన తత్వం నుంచి ఉద్భవించిన ప్రేమ, దయ, నమ్మకం, నిస్వార్థత మొదలైన అందమైన విలువలు మానవాళిలో చూడటం అని వీరు అభిప్రాయపడ్డారు. ఎవరి దగ్గర అయితే ప్రేమ ఉంటే కోపం ఉండదు కదా. హృదయం నిండా ప్రేమ ఉన్నోళ్ళకి కోపం ఉండదు, దయ ఉన్నోళ్ళకి ద్వేషం ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నోళ్ళకి ఎదుటి వాళ్ళని అవమానించడం రాదు. వాళ్ళు నిస్వార్థంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని స్వార్థంగా వాళ్ళు ఏ పని చేయరు. అంటే వాళ్ళు ఎలాంటిది, శాంత స్వరూపులు అంటారు వాళ్ళని. ఇవన్నీ లక్షణాలు ఉంటే వాళ్ళు శాంత స్వరూపులు. మరి మహాత్మా గాంధీ ఏం చెప్పారు? శాంతి విద్యకు మార్గం కాదని, శాంతియే విద్య మార్గం అని ఆయన వివరించారు. సో ఆయన ముందుగానే చెప్పారు కదా, అహింస, దయాగుణాలు నేర్పాలి. డెల్ హడ్సన్ అనే తత్వవేత్త పిల్లల్లో నిగూఢంగా దాగి ఉన్న శక్తులను అభివృద్ధి పరిచి వారికి వారుగానే కాకుండా సాటి మానవాళికి శాంతి, సౌభ్రాతృత్వంతో స్వార్థరహితంగా జీవించటానికి ఉపయోగపడేదే శాంతి విద్య అని అన్నారు.
శాంతి విద్య విద్యార్థుల్లో ఏం కలిగిస్తుందంట? నైపుణ్యాలను. అవును, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన లోపల ఎన్నో వృత్తి నేర్చుకుంటాం. గాబరా గాబరాగా ఉన్నోళ్ళకి చాలా నెమ్మదైన పనులు రావు. వాళ్ళన్ని రన్నింగ్లు అలాంటి పనులు చేస్తారు. క్రియేటివిటీగా ఉండే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? సహనంతో శాంతితో ఉంటారనమాట. వాళ్ళకి నైపుణ్య వర్కులు వస్తాయి. ఎందుకంటే చిన్న చిన్న వాటిల్లో కూడా వాళ్ళు చూడు, పెయింటింగ్ చేయాలంటే వాళ్ళు చాలా అందంగా చేస్తూ ఉంటారు. ఒక లేడీస్లో టైలరింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కుట్టాలి అనుకున్న స్టిచ్చింగ్ చేయాలన్నా వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్తో చాలా పీస్ఫుల్ మైండ్తో ఉంటారు. గాబరా గాబరా గందరగోళంగా ఉండే వాళ్ళకి ఈ వృత్తులు రావన్నమాట. నైపుణ్యాలను విజ్ఞానాన్ని వారి వైఖరులను అభివృద్ధి పరిచి తద్వారా సృజనాత్మకతను అవిచ్ఛమైన మార్గాల ద్వారా శాంతిని సరళమైన జీవన విధానాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే శాంతి వల్ల మనలో ఏం జరుగుతుంది? విద్యార్థులలో నైపుణ్యాలను విజ్ఞానాన్ని మన లోపల ఉన్న వైఖరులను మన మన జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి శాంతి ఉపయోగపడుతుంది. ఎలా? సృజనాత్మకతను మంచి మంచి అంటే క్రియేటివిటీగా ఉంటుంది. అలాగే మంచి మార్గాలను డిఫరెంట్ డిఫరెంట్ మార్గాల ద్వారా మన జీవన విధానాన్ని అభివృద్ధి పరచుకోవటానికి ఈ శాంత విద్య శాంత స్వభావం అనేది చాలా ఉపయోగపడుతుంది. శాంతి విద్య స్థాయిలు ఎలా ఉంటాయి అంటే వ్యక్తిగత స్థాయి లేదా స్వీయ అభివృద్ధి స్థాయి, పాఠశాల లేదా కమ్యూనిటీ స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి. మరి శాంతి ఫస్ట్ది వ్యక్తిగత స్థాయి లేదా స్వీయ అభివృద్ధి స్థాయి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తి కొన్ని సామర్థ్యాలను నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ప్రతి వ్యక్తికి కొన్ని సామర్థ్యాలు కొన్ని నైపుణ్యాలు ఇవి ఉండాలి. అవి గుణాత్మకంగా ఇవి ఎందుకు పనిచేస్తాయి? ఈ సామర్థ్యాలు ఈ నైపుణ్యాలు గుణాత్మకంగా ఆలోచించటానికి, అంటే మంచిగా ఆలోచించటానికి, అలాగే సహనంగా వినటం. ఇది లేకే చాలా మంది నష్టపోతారు. భావాలను వ్యక్తపరచటం, ఇది కూడా మనలో ఉన్న ఫీలింగ్స్ని ఖచ్చితంగా ఫ్రీగా నిన్ను నువ్వు వ్యక్తపరచుకోవటమే అని చెప్పారు కదా మన సైంటిస్టులు. చాలా మంది తత్వవేత్తలు ఎక్కువ ఇదే చెప్తారు, నిన్ను నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను వ్యక్తపరచుకోవటం. తాను నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడి ఉండటం, సరైన నిర్ణయాలు తీసుకోవటమే విమర్శనాత్మక దృశ్యం కలిగి ఉండటం. అంటే స్వీయ అభివృద్ధి అనేది ఎలా వస్తుందంట? మనలో ఉన్న భావాలను మనమే వ్యక్తపరచుకోవాలి. సహనంగా ఉండాలి, అంటే సహనంగా వినాలి. ఇక్కడ వినటం అని మెన్షన్ చేశారు, వినాలి. అప్పుడే ప్రతి వ్యక్తిలో ఉన్న సామర్థ్యాలు నైపుణ్యాలు అనేవి బయటకు వస్తాయి. ఎప్పుడు నేను ఏదైతే నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడి ఉండటమే నిర్ణయాలు తీసుకోవడానికి. ఈ నిర్ణయాలు తీసుకోలేక ఎంతమంది నష్టపోయారో మనందరికీ తెలుసు. విమర్శనాత్మక, మళ్ళీ మనం దాన్ని విమర్శించకూడదు. ఫస్ట్ విమర్శన అనేది మన లోపల ఉండకూడదు. అరే నాది నీ పని ఇలా చేయకూడదు, నీ పని ఇలా చేశానే, అరే నేను ఇలా ఉన్నానే. మన మోటివేషన్ స్పీకర్స్ కూడా చెప్తారు, నువ్వు ఎలా ఉన్నావో అలా నువ్వు పూర్తిగా యాక్సెప్టెన్స్ చెయ్యి. అంటే మనలో ఉన్న ఫీలింగ్స్ని, మనలో ఉన్న ఏదున్న గుడ్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ని మనం పర్ఫెక్ట్గా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. గిల్టీ ఫీలింగ్ ఉంటే అంటే సద్విమర్శ కూడా కరెక్ట్గా ఉండదని చెప్తారనమాట. విమర్శ అనేది ఉండకూడదు. నిన్ను నువ్వు నోటీస్ చేసుకొని వాటిని కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళమని, అప్పుడే స్వీయ అభివృద్ధి జరుగుతుంది అని మన తత్వవేత్తలు చెప్తారు. అలాగే పాఠశాల లేదా కమ్యూనిటీ స్థాయి, ప్రశాంతమైన వాతావరణం అందజేయటం, శాంతి సంస్కృతిని పరీక్షించటం. శాంతి అనేది సాధించదగినది, బోధించదగినది కాదు. అంటే శాంతి అనేది సాధించదగిన బోధించదగినది కాదు. ఏది కాదు అవి గుర్తుపెట్టుకోండి. అలాగే ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉన్న ఒక స్నేహపూరిత సంబంధం నెలకొల్పటం. విద్యార్థి కేంద్రిత విద్యను అందించటం. విద్యార్థి కేంద్రీకృత విద్యను అందించటం వల్ల శాంతిపూర్వక వాతావరణం అందిస్తుంది. అంటే ఇందులో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ? పాఠశాల కమ్యూనిటీ స్థాయిలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? విద్యార్థి కేంద్రీకృతమై ఉన్నప్పుడే శాంతిపూర్వక వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంట? స్నేహితుడుగా ఉండాలి. మరి జాతీయ స్థాయిలో దేశానికి ఉపయోగపడే ఉత్పాదకత బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయటం, సత్పురుషులుగా మార్చటం. అంతర్జాతీయ స్థాయి ఎలా ఉండాలి? విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది? విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దటం.
సారీ అండి. విద్యార్థుల యొక్క విశాల ప్రపంచ దృక్పథంలో విషయాలను అవగాహన చేసుకుంటూ ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి. శాంతి విద్యలో పాఠశాల పాత్ర ఎలా ఉంటుంది? ముఖ్యంగా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో బోధించిన అంశాలే సాధారణంగా జీవిత మొత్తానికి ఉపయుక్తంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. మొత్తం స్కూల్లో మన 6 నుంచి 14-15 ఇయర్స్ అంతా స్కూల్లోనే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అక్కడే మనం అన్ని నేర్చుకుంటాం. పాఠశాలలో శాంతి విద్యకు అవసరమయ్యే విలువలను పెంపొందించడానికి ప్రత్యేక విద్య తీసుకోవాలి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. యునెస్కో శాంతి విద్య కోసం 10 మూల విలువలను ప్రతిపాదించింది. గుణాత్మకంగా ఆలోచించటం, ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకపోవటం, ప్రేమ, దయ, జాలి వంటి గుణాలు కలిగి ఉండటం, అంతర్గత శాంతి అంటే మానసిక ప్లస్ ఆధ్యాత్మిక వెలికి తీయటం, అలాగే కలిసి నివసించటానికి అందుకు కావలసిన లక్షణాలు పెంచుకోవటం, అవి పంచుకోవటం. కలిసి జీవించాలంటే ప్రేమ, దయ, గుణం, సహనంతో వినటం ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి లక్షణాలు పెంచుకోవటం, అవి పంచుకోవటం. నమ్మకం కలిగి ఉండటం, సాంఘిక బాధ్యతలను చేపట్టడం, మార్గదర్శకంగా ఉండటం మొదలైనవన్నీ ఉండాలి. మనుషులను గౌరవించటం, మానవ హక్కులను గురించి తెలుసుకోవటం, ఆచరించటం. అలాగే ఆత్మ పరిశీలన, మనని మనం నిజాయితీగా అంచనా వేయటం, విమర్శనాత్మకంగా ఆలోచించటం, అహింసా విధానంతో సంక్షోభాలను అరికట్టడం, సమాజంలో శాంతిని స్థాపించటం, భూమండలాన్ని పరీక్షించటం అని ఎవరు చెప్పారండి? యునెస్కో శాంతి విద్య. ఇది ఎక్కడంటే శాంతి విద్య పాఠశాల పాత్రలో ఇది ఫస్ట్ పాయింట్. అందులో యునెస్కోలో మళ్ళీ 10 పాయింట్స్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి శాంతి విద్యలో పాఠశాల పాత్రలో, పాఠశాలలో బోధించే అన్ని సబ్జెక్టులలో శాంతి విద్యను అనుసంధానించే విధంగా ఉపాధ్యాయులు తమ పాఠశాలను తయారు చేసుకోవాలి. అలాగే శాంతి సంఘాలను ఏర్పరచాలి. శాంతి గ్రంథాలయాలను ఏర్పరిచి వాటిలో విశ్వశాంతి విలువలు, నైపుణ్యాలకు సంబంధించిన సమాచార పత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. మనం ఎప్పుడు మామూలుగా యూట్యూబ్లోనే ఫైటింగ్లు అలాంటివే చూస్తాం, ప్రశాంతంగా మంచి మాటలు చెప్పినయే వినం. అంటే నిజం చెప్పాలంటే ఇలాంటి సంఘాలు ఏర్పరిస్తే ఎంతమంది ఉంటారు? అసలు ఈ శాంతి గ్రంథాలలో ఎంతమంది ఉంటారు? ఇప్పుడున్న జనరేషన్కి ఇవి చాలా అవసరం. వివిధ దేశాలకు సంబంధించిన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలను, వారి కృషి ఫలితాలను, వీడియో చిత్రాలను విద్యార్థులను పరిచయం చేస్తూ ఉండాలి. ఇవి పెడితే వాళ్ళు చూస్తారు అసలు, కానీ పెట్టాలి, చూపించాలి. అది పాఠశాలలో ఖచ్చితంగా చూపించాలి. ముఖ్యమైన అంతర్జాతీయ ఉత్సవాలను పాఠశాలలో సంతోషంగా జరుపుకునే విధానాన్ని అందించాలి. మానవ హక్కుల దినోత్సవం స్కూల్లో జరపాలి. ఐక్యరాజ్య సమితి దినోత్సవం స్కూల్లో జరిపించాలి. పర్యావరణ పరిరక్షణ, మొక్కల నాటనం, ఓజోన్ పొర రక్షణ మొదలైన వాటిపై అవగాహనను వక్తృత్వం, వ్యాసరచన ద్వారా విద్యార్థులకు తెలియజేయాలి. మహిళలు, పిల్లలపై జరిగే అకృత్యాలను శాంతియుత వాతావరణంలో చర్చించాలి. ఇలాంటివన్నీ ఎక్కడ చేర్పాలంటే పాఠశాలలో. ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల మధ్య తత్సంబంధాలను ఏర్పరిచి తద్వారా పిల్లలు మానసిక ఒత్తిడిని తగ్గించవలసి ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ పిల్లల్ని ఒక మాట అంటే వచ్చి ఫైటింగ్ చేస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులే ఉపాధ్యాయుల మీద ఫైటింగ్ జరుగుతున్నారు. ఇక పిల్లల్లో ఏం శాంతిని వచ్చిందో ఏమో మరిగా. ఉపాధ్యాయులు చెప్పేది కూడా పాపం వినట్లేదు పిల్లల గురించి. పర్వత ప్రాంతాల్లోనూ కుగ్రామాల్లోనూ విద్యార్థులకు అభివృద్ధి ఫలాలు ఉనికిని తెలియపరచాలి. శాంతి విద్యకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలి. పాఠశాల వాతావరణం పూర్తిగా శాంతియుతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలో అశాంతి నెలకొనే అంశాలను పూర్తిగా పరిశీలించి తొలగించాలి. ఉపాధ్యాయ శిక్షణలో శాంతి విద్య ఆవశ్యకత. ఉపాధ్యాయ శిక్షణలో శాంతి సంఘాలను ఏర్పరచాలి. శాంతి గ్రంథాలు సేమ్ పాఠశాలలో ఏమున్నాయో ఇందులో కూడా అవే ఉన్నాయండి. వివిధ దేశాలు తత్వవేత్త, శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఇవన్నీ మనం కూడా చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. శాంతి విద్యా లక్ష్యాలు.
హింసా స్వభావం దాని మూలాన్ని తీసుకోవాలి. ఫస్ట్ ఇంట్లో నుంచే పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏ గొడవలు పెట్టుకున్నా ఏం జరిగినా ముందు పిల్లవాడికి మాత్రం సత్య చెప్పాలి. ముందు ఇది ఇంట్లో ఒక భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నప్పుడు పిల్లలు అవి వింటారు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచే వాడు లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి గొడవ పెట్టుకున్నా కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోకుండా ఇది ఇట్లా మేము ఇట్లా అనుకున్నాం ఇలా అని ఫ్రెండ్లీగా జరిగిందని చెప్తేనే ఆ హింస అనేది వాడి మూలాల్లో నుంచి పోతుంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో శాంతిని ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళ టీచర్స్కి చాలా మందికి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. పిల్లలు అసలు మాట వినట్లేదు. శాంతిని అభివృద్ధి పరచడానికి కావలసిన ప్రణాళికను రూపొందించాలి. అశాంతికి కారణాలను సూక్ష్మంగా పరిశీలించటం, మతాల మధ్య దేశాల మధ్య హింసా కారకాలను తెలుసుకొని వాటిని నిర్మూలించడానికి కావలసిన ప్రణాళికలు అవగాహన చేసుకోవాలి. మతాలు ఇది వ్యక్తుల మధ్య జాతుల మధ్య గల వైషమ్యాలను తొలగించడానికి కావలసిన నైపుణ్యాలను తెలియచేయాలి. ఉత్తమమైన బోధనా పరిసరాలను అభివృద్ధి పరిచి సామరస్య పూరిత సంబంధాలను నెలకొల్పటం, విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా శాంతియుత వాతావరణం నెలకొల్పటం, శాంతి స్థాపన కావలసిన వనరులను వసతులను అన్వేషించటం, ఇవన్నీ కాదు పాటించటం నేర్చుకోవాలి. విద్యార్థుల సంఘర్షణ కారకాలను గుర్తించేటట్లు చేసి వాటిని అధిగమించే నైపుణ్యాలను పెంపొందించటం. నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. దలైలామాకి 1989లో వచ్చింది. కైలాస్ సత్యార్థికి పాకిస్తాన్ మలాలా యూసఫ్ జాయ్కి ఇద్దరికి సంయుక్తంగా 2014లో వచ్చింది. మదర్ తెరేసాకి 1979లో, నర్గిస్ మహమ్మది 2023 ఇరాన్, అలాగే నిహాస్ హిడాంక్యో 2024 జపాన్, మరియా కొరినా మచాడో 2025 వెనిజులా. ఇవైతే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఈ రెండు. శాంతి సాధనలో ఐక్యరాజ్య సమితి కృషి. ప్రపంచ శాంతి సాధన కోసం రెండో ప్రపంచ యుద్ధాంతరం 1945 అక్టోబర్ 24 నాడు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంతిని కాపాడటం. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 6 అంగాలున్న సర్వప్రతినిధి సభ, భద్రతా మండలి, సాంఘిక ఆర్థిక మండలి, ధర్మ కర్తవ్య మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం, ప్రధాన కార్యదర్శులు వంటి పరిధులతో విధులు నిర్వహిస్తూ శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నాయి. అందులో ఒకటి, ప్రపంచంలో 2 దేశాల మధ్యనైనా విభేదాలు తలెత్తితే వాటి చర్చల ద్వారా సామరస్యంతో పరిష్కరించి ఆ దేశాలలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేస్తుంది. అందులో భాగంగా 1980వ సంవత్సరంలో కోస్టారికాలో సానో జోన్లో శాంతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. 1986 సంవత్సరంలో అంతర్జాతీయ శాంతి సంవత్సరంగా యుఎన్ఓ ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ మేఘాలు కమ్ముకుంటే వాటిని తొలగించి శాంతిని స్థాపించడానికి అనేక దేశాల్లో శాంతి పరిరక్షణ దళాలను ఏర్పరిచింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో శ్రీలంక ప్రభుత్వం కోరిక మేరకు మన దేశ శాంతి పరిరక్షణ దళాలను పంపించాయి. విశ్వంలోని మానవులందరి యొక్క హక్కులను కాపాడటం కోసం విశ్వ మానవ హక్కుల ప్రకటనను 1948 డిసెంబర్ 10న ఈ క్వశ్చన్ కూడా ఇచ్చారు, వెలువరించింది. అదే దిశలో అన్ని దేశాల్లో మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం శాంతి విద్య కొరకు యుఎన్ఓ విశేషంగా కృషి చేసింది. ప్రపంచంలో వివిధ రకాలైన శాంతి విద్యా చర్యలను చేపట్టడానికి వివిధ దేశాల యొక్క సహకారాన్ని, సూచనలను యుఎన్ఓ తీసుకుంటుంది. అంటే ప్రపంచంలో శాంతి విద్య చర్యలను, దానికి సంబంధించిన సహకారాన్ని, సూచనలను ఎవరు తీసుకుంటున్నారంటే యుఎన్ఓ. అంతేకా ప్రతి సంవత్సరం యుఎన్ఓ తన ప్రారంభ సమావేశం జరిగే రోజున సెప్టెంబర్ నెలలోని 3వ మంగళవారంన అంతర్జాతీయ శాంతి దినంగా ప్రకటిస్తుంది. ఇవి ప్రీవియస్ లో ఎలాంటి క్వశ్చన్లు ఇచ్చారో చూద్దాం. లయన్ అండ్ లాంబ్ పీస్ ఆర్ట్ సెంటర్ యొక్క ప్రధాన లక్ష్యం శాంతిని ప్రోత్సహించటం. పిల్లలు ఎలాంటి క్వశ్చన్లు ఇచ్చారు. శాంతి విద్యను దీని ద్వారా బోధించవచ్చు. అనధికార అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూల్స్ ఓన్లీ, బోత్
ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే రెండింటి ద్వారా మనం సమాజంలో కూడా ఉంది కదా, అంటే అనధికారికంగా. ఇంకో క్వశ్చన్, అంతర్గత శాంతి. అంతర్గత శాంతి అనేది ఒక స్థితిని సూచిస్తుంది. ఎక్కడ? సహాయకారిన, మానసిక, ఆధ్యాత్మిక. వ్యక్తి స్థాయి ఉంది కదా, అది ఆ బిట్ ఇచ్చారు. నెక్స్ట్, శాంతి సంస్కృతి సంబంధించిన అన్ని తీర్మానాల అమలు కోసం అంతర్జాతీయ సంస్థ ఏది? డబ్ల్యూహెచ్ఓనా, హ్యూమన్ రైట్స్ కౌన్సిలా, యునెస్కోనా, నాటోనా? ఇక్కడ చూద్దాం. యునెస్కో అయితే ఏం చేస్తుంది? విద్య, సైన్స్ మరియు సంస్కృతిని, శాంతి సంస్కృతిని ఇప్పుడు ఎవరు? యునెస్కో కాపాడటానికి పనిచేస్తుంది. ప్రపంచ వారసత్వ కట్టడాలను గుర్తిస్తుంది. మరి యునిసెఫ్ ఏం చేస్తుంది? పూర్తిగా పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, విద్య, వారి హక్కుల కోసం పనిచేస్తుంది. ఓకేనా? ఇంకా అంతర్జాతీయ విద్య ఉంది, వయోజన విద్య, నైతిక విద్య, జనాభా విద్య, క్రియాత్మక విద్య, ఇవన్నీ చెప్పాలి అండి. అప్పుడు ఎంసీక్యూ చేస్తాను, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను. 2020 అను ప్లస్ అనిత విద్య ఈ రెండు కలిపి చేస్తున్నా. అన్నీ ఒకేసారి మనం కంటిన్యూగా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న పాయింట్స్ని మంచిగా వినండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఇది చేయటం ఎంత హార్డ్ వర్క్ మీరు చూస్తున్నారు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.